గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడును. నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్ మీడియా. ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, లలిత ఉపాసకులు శ్రీ 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 నానాజీ పట్నాయక్ గారు. ఇప్పుడు వారితో మాట్లాడదాం. నమస్కారం గురుగారు. శ్రీమాత్రే నమః. గురుగారు, మనకు ఇప్పుడు ఆల్రెడీ పుష్కరాలు ప్రారంభమయ్యి ఒక 3-4 రోజులు అయిపోయింది. మనకు పుష్కరాలు అనగానే ఖచ్చితంగా నది స్నానం చేస్తే మనకున్న పాపాలు తొలగిపోతాయని చెప్పి, లేదు అంటే మనసులో ఏమైనా ఉన్న అవి నెరవేరుతాయి కోరికలు అని చెప్పి, ఏదైనా కష్టాల్లో ఉన్న అవి తొలగిపోతాయి, రకరకాలుగా చెప్పుకుంటూ ఉంటారు. ఇప్పుడు జరుగుతున్న ఈ పుష్కరాలు సరస్వతి పుష్కరాలు. సరస్వతి అమ్మవారు అనగానే జ్ఞానానికి, విద్యకి ప్రతిరూపంగా భావిస్తాము. మరి ఈ పుష్కర స్నానం చేయడం వల్ల అవి మనకు లభిస్తాయి అనుకోవచ్చా, లేదంటే ఎటువంటి ఫలితం ఉంటుంది తెలియజేయండి. ఖచ్చితంగా అమ్మా. ఇక్కడ ఏంటంటే అసలు ఫస్ట్ దీన్ని ఒక్కొక్క పేరు ఎందుకు వచ్చింది, పాయింట్ నెంబర్ 1. రెండవది, దీనివల్ల కలిగే ఫలితాలు ఏమిటి, ఏ గ్రహస్థితి ఉన్న వాళ్ళకి ఇది ఇంకా బాగా పనిచేస్తుందని చూసుకుంటే కనుక అసలు సరస్వతి పుష్కరాలను ఎందుకు అంటారు. ఎప్పుడు కూడా మీరు గమనించండి, గురువు గనక మిథున రాశిలోకి ప్రవేశించగానే సరస్వతి పుష్కరాలు అంటారు. గురువు మిథున రాశిలో ప్రవేశించినప్పుడు మొన్న 15వ తేదీ ప్రవేశించాడు కాబట్టి 15వ తేదీ నుంచి సరస్వతి దేవి పుష్కరాలు. ఎందుకు మిథునానికి ఎందుకు తీసుకుంటారు, ఏం వృషభం, మేషం ఇవన్నీ ఉన్నాయి కదా అంటే, బుధుడు యొక్క రాసులు, బుధుడు జ్ఞానము, విద్య, వీటి కారకుడు. ఎవరి జన్మ జాత చక్రంలో అయినా బుధుడు పాడయ్యాడు లేదా 4th హౌస్ పాడైంది, వాళ్ళకి ఖచ్చితంగా ఎడ్యుకేషన్లో డిస్టర్బెన్సెస్, బ్యాక్లాగ్స్, బ్రేక్స్ అవుతూ ఉంటాయి. బుధుడు పాడైనా లేదా బుధరాశులు పాడైనా. ఇది ఓన్లీ ఎడ్యుకేషన్ ఒకటే కాదు, బుధుడు లాజికల్ థింకింగ్కి, అదేవిధంగా మనము మ్యాథమెటికల్ అంటే క్యాలిక్యులేషన్కి, వ్యాపారాలకి కారకుడు. అందుకే ఎవరి జన్మ జాత చక్రంలో అయినా బుధుడు పాడయ్యాడు, ఏమంటే మీరు వ్యాపారం చూస్ చేయండి అని చెప్తూ ఉంటాం. లేదు బుధుడు పాడై 4th హౌస్ కనెక్టివిటీ వచ్చింది, విద్యా సమయంలో కొంచెం పట్టుకోవాలి ఆ పిల్లల్ని. గట్టి పట్టుకోకపోతే వాళ్ళు పెద్దగా ఇంట్రెస్ట్ చూపించారు, ఎందుకంటే బుధుడు ఈజ్ ఎడ్యుకేషన్ కారకుడు కదా. అలాంటివి ఎప్పుడైనా గురువు యొక్క అనుగ్రహం కనెక్ట్ అయితే దానికి, ఇప్పుడు ఒక స్టూడెంట్ ఈజ్ బుధుడు, జూపిటర్ ఈజ్ గురువు. ఎంత మొద్దు స్టూడెంట్కి అయినా కూడా ఒక మంచి గురువు కనుక కనెక్ట్ అయితే ఆటోమేటిక్గా ఇది అవుతుంది. ఇప్పుడు ప్రతి రాయి ఒక శిల్పం అవుతుంది. శిల్పం సరిగ్గా చెక్కలేదంటే దాని అర్థం ఏంటి, శిల్పి దోషం, రాయి దోషం కాదు. అంతే. సమ్ టైమ్స్ రాయి బాగోపోవచ్చు కూడా అక్కడ, అది చెక్కడానికి సరిగ్గా లేదని పక్కన పడేసి, దట్ ఈస్ డిఫరెంట్ థింగ్. అది అరుదుగా జరుగుతుంది. అట్లాగే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఒక్కొక్క స్టూడెంట్ ఒక్కొక్క టైంలో అబ్బా నాకు ఇంతమంది ఈసార్లు చెప్పిన అర్థం కాలేదు, ఈసారి నాకు బాగా చెప్పాడబ్బా అంటారు. అలాంటిది ఎప్పుడైతే మీకు ఈ సరస్వతి పుష్కరాలు, సహజంగా సరస్వతీదేవి ఏంటంటే అంతర్వాహిని, బయటికి కనపడదు. ఈ అంతర్వాహినిగా ఉండేటువంటి పుష్కరాలు వచ్చినప్పుడు పిల్లలకి ఎవరికైనా బుధుడు పాడయ్యాడు, 4వ స్థానం పాడైంది, లేకపోతే మనకు అర్థమైపోతూ ఉంటుంది 7వ తరగతి వరకు చూసాం, 10 వరకు చూసాం, ఇదేంటో ఇంట్రెస్ట్ చూపించట్లేదు అన్నప్పుడు ఆ పుష్కరాలకు గనక తీసుకెళ్తే ఖచ్చితంగా వాళ్ళకి బుధగ్రహ దోషమైనట్లయితే, లేదా గురుగ్రహ దోషం ఉన్నప్పుడు ఎలా ఉంటుందంటే, వాళ్ళు టీచర్స్తో భయపడుతూ ఉంటారు. గురువు బాలేడు, లేకపోతే నీచపడ్డాడు, పాపకత్తెల్లో ఉన్నాడు, టీచర్ దగ్గరికి వెళ్ళాలంటే భయం వేస్తూ ఉంటుంది, టీచర్ని అడగాలంటే భయం వేస్తూ ఉంటుంది. చాలామందికి ఏమైపోతుందంటే, వాళ్ళకి డౌట్ ఉన్నా కూడా అమ్మో టీచర్ని అడిగితే ఇంతమంది ముందునే ఏమంటారు అంటే అందరిలో నేను బ్లేమ్ అయిపోతా అనేటట్టుగా బ్లేమ్ అయిపోతాము. ఇది పిల్లలకి తల్లిదండ్రులు చెప్పాలి. నువ్వు అడగొచ్చు, ఏం కాదు, నువ్వు లాజికల్గా అడగొచ్చు, బ్లేమ్ అయితే అయిపోయావు, కానీ ఇంతమంది బ్లేమ్ అయినా సరే నీకు ఆన్సర్ దొరుకుతుంది కదా, నువ్వు సిగ్గుపడడానికి లేదు అనే దాని భయాన్ని పిల్లల్లో తల్లిదండ్రులు పోగొట్టగలగాలి. అది ఎందుకు జరుగుతుంది అంటే, వాళ్ళకి జూపిటర్ పాడైనప్పుడు జరుగుతుంది. అలాంటప్పుడు ఆ జూపిటర్ని స్ట్రెంథెన్ చేసుకోవాలి. ఈ స్ట్రెంథనింగ్ చేసుకునే దాంట్లో చాలామంది చేసేటువంటి రాంగ్ ఏంటి ఇక్కడ అంటే, జూపిటర్ బాగాలేడు కదండి అందుకే మా అబ్బాయికి నేను కనకపుష్యరాగం పెట్టాను అంటారు. ఇక్కడ ఏంటంటే కనకపుష్యరాగం పెట్టడం ఎంతవరకు కరెక్ట్ అంటే, ఆ జూపిటర్ మీకు శుభుడైతే కరెక్ట్. ఇప్పుడు ఎలా అంటే, ఇప్పుడు చూడండి, చిన్న ఉదాహరణ చెప్తాను నేను మీకు. ఒక వ్యక్తికి ఉదాహరణకి బాగా జలుబు చేసింది, ఐస్ క్రీమ్ తినిపించాం, ఏమవుతుంది, ఇంకా ఎక్కువ అవుతుంది, తగ్గదు అది. అప్పుడు ఏం చేయాలి, దానికి ఆపోజిట్ కొంచెం వేడి పదార్థాలు, కొంచెం ఆవిరి పీల్చుకుంటాడు,
కొంచెం హీట్గా ఉండేవి తీసుకుంటుంటాడు. అవును. అప్పుడు ఫ్రీ అవుతాడు. ఉమ్, ఆవిరి ఎందుకు పడతామంటే దీనికి ఆపోజిట్ ఎనర్జీ దాన్ని కంట్రోల్ చేస్తుంది ఎప్పుడు కూడా, అదే ఏ బ్యాలెన్స్ ఎనర్జీనైనా. అవుతుంది. ఇప్పుడు వీళ్ళేం చేస్తున్నారు, జూపిటర్ బాగాలేడు అందుకే మా వాడు సరిగ్గా చదవట్లేదు, గురువులు ఉంటే భయపడుతుంది ఉంగరం పెట్టేస్తారు. అది ఎట్లా అసలు బాగా జలుబు ఉన్న వ్యక్తికి ఐస్ క్రీమ్ తినిపించినట్టుగా అవుతుంది. ఉమ్, లేదా బుధుడు పాడేయడండి, చదువు బాగాలేదు అందుకే నేను బుధుడిది పెట్టేస్తాను. ఉమ్, అది కరెక్ట్ కాదు. ఓకే ఓకే. దానికి సంబంధించిన దానం ఇవ్వాలి ఎప్పుడు కూడా. ఆహా. బుధుడు పాడయ్యాడా, గురువు పాడయ్యాడా? బుధుడు పాడైతే ఈ వ్యక్తిలో సరైనటువంటి క్యాపబిలిటీ లేక, సరిగ్గా క్యాలిక్యులేట్ చేసుకోక, గురువు మంచిగా చెప్తున్నా సరే ఎక్కట్లేదు. ఆ, అలా కాదు, బుధుడు బాగున్నాడు కానీ గురువు పాడేయాడంటే ఈయనకి సరైన గురువు దొరకట్లా. చిన్న విషయాలకి అందరి ముందు ఏదో చేస్తుంటే ఫస్ట్ టీచర్ మీద రెస్పెక్ట్ పోయింది. ఉమ్, అప్పుడు అతను ఏం చెప్పినా మనకు ఎక్కదు. ఒక రెస్పెక్ట్, ఒక ఇష్టం టీచర్ మీద ఉంటేనే మనం ఆయన ఏం చెప్పింది శ్రద్ధగా వింటాం. అవును. ఇది మనం పట్టుకోగలగాలి. ఓకే. అయితే బుధగ్రహం పాడైనా, గురుగ్రహం పాడైనా కూడా సరస్వతి పుష్కరాలు వచ్చినప్పుడు, లేదా సరస్వతి అమ్మవారి యొక్క అనుగ్రహం, లేదా హయగ్రీవ స్వామి యొక్క అనుగ్రహం ఉంటే వాళ్ళకు ఆ దోషం అనేటువంటిది ఖచ్చితంగా పోతుంది. ఓకే. అంటే ఓన్లీ దర్శనం చేసుకున్నంత మాత్రం, నది వెళ్ళి స్నానం నది చేసినంత స్నానం మాత్రం చేస్తాము. ఏదైనా మంత్రం కానీ మళ్ళీ ఖచ్చితంగా ఏ నది స్నానం స్నానం చేసేటప్పుడైనా పిప్పలాద సముత్పన్నే కృత్యేలు ఒక భయంకర అనేటువంటి నెట్లో కొట్టిన వచ్చేస్తుంది మీకు మంత్రం. అది ఒక మట్టి పట్టుకొని, ఒక రాయి పట్టుకొని ఆ మంత్రం చదివి ఆ రాయిని అందులో వేసి నదిలో స్నానం చేయాలి ఎప్పుడు కూడా. ఓకే. ఎందుకంటే మీరు గనక అలా డైరెక్ట్గా నదిలోకి దిగితే ఇన్ని రోజులు మీరు ఏవైతే పూజాది పునస్కారాలు ఏవైతే చేస్తారో అవన్నీ కూడా ఇబ్బంది పడతారు. ఇంకోటి ఏంటంటే ఇప్పుడున్న ప్లానటరీ పొజిషన్ పరంగా కుజుడు జలరాశుల్లో ఉన్నాడు. ఇప్పుడు మనం గతంలో కూడా చెప్పుకున్నాం, జల సంబంధంగా యుద్ధాలు వస్తాయి, జలమే యుద్ధానికి కారణమవుతుంది అనేటువంటి చెప్పుకున్నాం. అవునండి. అంటే జలం అనేటువంటిది కీలక పాత్ర పోషిస్తుంది యుద్ధం రావడానికి, లేకపోతే ఒక తొక్కిసలాటలు జరగడానికి, ఓకే. లేకపోతే ఒక ఇవాళ రేపు మనకి స్లీపర్ సెల్స్ ఏదో చేయబోతున్నాం అనుకుంటున్నాం, స్లీపర్ సెల్స్గా తయారై ఎక్కడెక్కడ బాంబులు పెట్టడానికి, లేదా కొన్ని హైందవ సంబంధించినటువంటి కొన్ని ప్రదేశాల్లో కొన్ని ఆకస్మిక సంఘటనలు జరగడానికి జల పాత్ర బాగా పోషిస్తుంది. ఎందుకంటే కుజుడు మెయిన్ రోల్ అదే ఉంటుంది. కుజరాశుల్లో షష్టగ్రహ కూటమి జరిగింది, కుజరాశిలో కుజుడున్నాడు, అది జలరాశిలో కుజుడున్నాడు కాబట్టి అందుకని అది చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ వెళ్ళేవారు కూడా కొంచెం అలర్ట్గా ఉండాలి. ఈ పుష్కరాలకి వెళ్ళేవారు కూడా, గవర్నమెంట్ కూడా ఖచ్చితంగా అక్కడ సరైనటువంటి ఇవి తీసుకోవాలి. అవును. అయితే ఈ బుధుడు గురువు పాడయ్యారు ఇప్పుడంటే పుష్కరాలకు వెళ్ళలేని వాళ్ళు ఉంటారు. అవును. వాళ్ళు బుధ గురు గ్రహాల దగ్గర దీపారాధన చేయడము, గోవుకి అరటికాయలు, గురు సంబంధించిన కారకత్వం, కాయలు పళ్ళు కాదు, అరటికాయ గోవుకు మంచిది పండు కంటే కూడా. ఓకే. అలాగే గోంగూర లేదా ఆకుకూరలు లాంటివి తినిపించాలి, గ్రాసము. అప్పుడు ఏమవుతుందంటే వాళ్ళకి దోషం ఎప్పుడైతే తగ్గిందో, ఇప్పుడు చూడండి కొంతమందికి ఇన్ఫెక్షన్ ఉంటుంది, టాబ్లెట్ వేస్తాం, ఇన్ఫెక్షన్ తగ్గగానే అమ్మాయి ఫ్రీ అయింది నా బాడీ ఇప్పుడు హ్యాపీగా ఉంది అంటాడు. అట్లాగే మనకు దోషం తగ్గినప్పుడు ఆటోమేటిక్గా వాళ్ళకి ఆ యొక్క తత్వం అనేటువంటిది మార్పు వస్తుంది. అట్లా. సో పుష్కరాలు చాలా మంది ఏ రోజు వెళ్తే మంచిది అనుకుంటారు, కానీ పుష్కరము అన్నప్పుడు ఆ 12 రోజులు మంచిదే, గుర్తుపెట్టుకోండి. ఏ రోజైనా వెళ్ళొచ్చు, అంటే మనం మంచి రోజు, ఇది అమావాస్య ఉంది, అది ఉంది, ఇది ఏమీ అవసరం లేదు. కొన్ని తిథులు ఉంటాయి అప్పుడు, ఎట్లా అంటే పంచమి, సప్తమి, ఏకాదశి, ఇంకా మంచి పుణ్యతిథులు. అంటే ఎందుకు ఆ పర్టికులర్ తిథుల్లో ఎందుకు వెళ్తారంటే, సర్వసాధారణంగా పుష్కరాలు మనకి ఎక్కడ పుష్కరాలు జరిగినా, కుంభమేళాలు జరిగినా దేవతలు అక్కడికి వస్తారు, వచ్చి వాళ్ళు స్నానాలు ఆచరించి వెళ్తారు, వాళ్ళు మంచి తిథుల్లో వస్తారు కదా అనేటువంటి భావనతో మనం, ఎందుకంటే దేవతలు కూడా మానవ శరీరం రావాలని కోరుకుంటారట. అవునా? అయ్యో మానవ శరీరం ఎంత గొప్పదనుకుంటున్నారు అసలు మీరు ఏ తపస్సు చేయాలో భూమి మీదకి రావాలి, తపస్సు ఆచరించాలంటే. ఇప్పుడు తిరుపతి కొండ ఉంది, మీరు అక్కడికి ఎందుకు అంత పాజిటివ్ వైబ్ ఎందుకు ఉంటుంది అనుకుంటున్నారు? కొన్ని లక్షల మంది సిద్ధులు కావచ్చు, ఋషులు కావచ్చు, ఎంతోమంది అక్కడ తపస్సు చేస్తుంటారు. అందుకే మనకు ఆ వైబ్ తెలుస్తుంటుంది తిరుపతి కొండ మీదకి వెళ్ళగానే. ఏ క్షేత్రానికి వెళ్ళిన ఎందుకు ఆ వైబ్ ఉంటుంది అంటే ఆ ఫీల్ మనకు తెలుస్తుంటుంది. ఎన్నో కొన్ని వందల వేల తీర్థాలు ఉంటాయి పైన తిరుపతి మీద. అంటే మీకు ఎంత మీరు దేవతా సంబంధించిన దాంట్లోకి సిద్ధులుగా, గంధర్వులుగా ఎట్లా అయిపోయినా మళ్ళీ మీరు భూమి మీదకే రావాలి. అంత గొప్పది మానవ జన్మ. అందుకే దేవతలు కూడా కోరుకుంటారట మనిషిగా పుట్టాలని. కానీ మనిషిగా పుట్టిన మనం మాత్రం ఎందుకురా స్వామి నాకు ఈ జన్మనిచ్చావు అని అంటాం. అంటే కర్మ సిద్ధాంతం తెలియకపోవడం వల్ల, దేవతా శక్తి తెలియకపోవడం వల్ల, దేవతను ఎందుకు పూజించాలని తెలియకపోవడం వల్ల పుష్కరానికి వెళ్ళినప్పుడు అక్కడ అదొక సరస్వతీదేవి అనే స్పృహతో మనం వెళ్ళాలి.
ఏదో నదిలోకి వెళ్ళిపోయాం గబగబా వెళ్ళాం, 2 ఇప్పుడు ఈతలు కొట్టాం. నదిలో స్నానం చేసేటప్పుడు కూడా చాలా మంది పసుపు కుంకుమలు పూలు దీపము తీసుకొని వెళ్ళి ముందర మొహానికి పసుపు రాసుకొని తర్వాత దీపం అవి వదిలిపెట్టి అప్పుడు స్నానం ఆచరించి వస్తుంటారు. అదంతా కరెక్ట్ పద్ధతి అంటారా? పద్ధతేనమ్మా. ఉమ్. దానికి ఏంటంటే సంకల్పం చెప్పుకోవాలి. ఏమని? సంకల్పిస్తే మీరు పురోహితుడు చేస్తారు. ఉమ్, ఉమ్. ఆ సంకల్పం చెప్పుకొని చక్కగా దీపం వదులుతారు. కాకపోతే సబ్బు రుద్దుకోవడం లాంటివి చేయకూడదు, ఉమ్, ఉమ్. చాలా పెద్ద దోషం. ఈత కొట్టకూడదు అని చెప్తుంది శాస్త్రం. ఈత కొడితే నదిని కొట్టిన పాపం వస్తుందట, ఓ, అందుకని అలాంటివి చేయకూడదు. అంటే పుష్కర సమయంలో మాత్రం. మెయిన్గా పుష్కర సమయంలో. ఓకే, ధన్యవాదాలండి. శ్రీమాత్రే నమః. దీన్ని తవ్వండి, తవ్వుతూనే శివలింగం. పరమాత్మకు జీవా సరే దాన్ని అట్లా కప్పేసేయండి, చూపించదండి. కృష్ణ ఇస్ దేర్. మూర్తి పూజ కాదు, సాక్షాత్ బ్రజేంద్ర నందన భగవాన్ ఉన్నారు మూర్తిలో. ఏమీ ఆశించకుండా ఆరాధించే వాళ్ళు కూడా ఉన్నారా ప్రభుజీ? నిజమైన భక్తి అంటే మనకు తెలియదు కాబట్టి